స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కూడిన అయ్యగారికి, సేవకులకి, సేవకురాండ్రికి, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. 3 యోహాను, బైబిల్ ఉన్నవారు చూడండి. 3 యోహాను 1వ అధ్యాయము 3 యోహాను 1వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతానండి. బైబిల్ ఉన్నవారు చూసుకోండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించెదని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారండి? అందరు బాగుంటే చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాము. దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికే. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి చక్కగా మరి గత కూటమి నుంచి మరి ఈ కూటమి వరకు మరి దేవాది దేవుడు తిమోతి గారి ఫ్యామిలీని, అలాగే మనందరిని కూడా మన ప్రభువారు క్షేమముగా సజీవ సంఖ్యలో చక్కగా ఈ గృహంలో ప్రభువారు నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్. మరి చక్కగా మంచి వాతావరణం, చల్లని వాతావరణం ప్రభువారు ఇచ్చారు. మరి దేవుని కృపను బట్టి మా అమ్మగారిని కూడా దేవుడు బతికిచ్చారండి. మరి చాలా టెన్షన్ పడ్డాం, ఎందుకంటే కూటం 9వ తారీఖున జరగాల్సింది లేట్ అయిపోయింది. మరి కూటం అంటే మాకు కూడా టెన్షనే. అటువంటిప్పుడు చాలా ప్రార్థన చేసాం, ఏ వార్త వినాలి, ఏం జరుగుతుంది ఏంటని చాలా భయపడ్డాం. మరి నిజంగా దేవుడు చాలా గొప్ప మేలు చేశారండి. వెంటనే మరుసటి రోజుకే, నేను ఉదయానికే దేవుడు అమ్మ బాగానే ఉంది, చక్కగా అయ్యా బాగానే ఉంది అమ్మ అని చక్కగా వాళ్ళు ఫోన్ చేసి మరలా మాట్లాడారు. చాలా సంతోషపడ్డాము. దేవుడు చాలా గొప్ప మేలు చేశారు. మరి నిజంగా తిమోతి గారి పట్ల, వారి కుటుంబం పట్ల కూడా దేవుడు చాలా చాలా మేలులు. మరి మొట్టమొదటి కూటం ఇదే కూటం అనమాట. వాళ్ళు ఫస్ట్గా పెట్టారు ఈ కూటం. మరి ఇందాక బిడ్డలు చెప్పారు, ఇది ఆశీర్వాదకరమైన కూటము అని వారు చెప్పి ఉన్నారు. మరి నిజంగా ఈ కూటం ద్వారా దేవుడు వారిని దీవించారు. ఫస్ట్లో మనం వచ్చినప్పుడు ఇల్లు ఎలా ఉందండి, ఈ వాతావరణం కానీ, ఇల్లు కానీ, పరిస్థితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎలా ఉన్నారా? లేరు. నిజంగా దేవుడు ఈ రోజున చాలా మరి ఒక సంతోషముతో, ఆశీర్వాదాలతో, ఆనందముతో దేవుడు చక్కగా మరి వారిని నిలబెట్టారు. మరి ఇల్లుని బాగు చేశారు, ఇంట్లో ఉన్న మనుషుల్ని దేవుడు బాగు చేశారు, మార్చుకున్నారు, దేవుడు మార్చారు. మరి అట్లాగే బిడ్డలకి మంచి చదువులు, కుమార్తెకి మంచి జాబు, మరి చాలా చాలా మేలులండి. మరి చక్కగా కుమార్తె రాత్రి వచ్చి మరి ఆమె అక్కడ జాబ్ చేస్తుంది. నాకు చాలా సంతోషం వేసింది అసలు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో వాక్య భాగం నాకు ఒకసారి వాగ్దానం ఇచ్చాడండి ప్రభువు. మాకు వచ్చిన శ్రమల్లో మేము ప్రార్థన చేస్తుంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉంది, నీ కుమారులు దూరం నుండి వస్తారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వస్తారని వాక్యం అక్కడ ఉంటుంది. నిజంగా ఇందాక ఆ పిల్లని చూసారని నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నా బిడ్డలు నా శారీరకమైన బిడ్డలే కాకుండా నా ఆత్మ బిడ్డలు కదా. మరి నిజంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాట్లు చేస్తూ చదువులు చదువుకుంటే ఎక్కడి నుంచో దూరం నుండి వస్తుంటే మరి చాలా సంతోషం వేస్తుంది తల్లిదండ్రులకి. అది మాత్రం ఆ విషయం చాలా సంతోషపడతాము. దేవుడు నిజంగా గొప్పగా ఆ రీతిగా నిలబెడుతున్నందుకు దేవునికి స్తోత్రములు. ఇంకా మన సంఘంలో అనేక మంది బిడ్డలు మంచి జాబులతో, చక్కగా మంచి సేవల్లో, అట్లాగే మంచి వ్యాపారాల్లో, మంచి చదువుల్లో, మంచి ఉద్యోగాల్లో మరి రాణిస్తూ అనేక దేశాల నుంచి కూడా రావాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నాను. దేవుడు అనేక మంది బిడ్డల్ని మంచి భవిష్యత్తుతో వారు నడిపించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో వాక్య భాగంలో చూసినట్లయితే మరి 3 యోహాను 1వ అధ్యాయం 2వ వచనంలో, నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే వర్ధిల్లుట అంటే ఆశీర్వదించబడుట, సమృద్ధి, దీవెన, మరి ఇవన్నీ పొందుకోవాలి. వర్ధిల్లాలంటే, అభివృద్ధి పొందాలి అని అంటే మన నిజంగా చూసినట్లయితే ఈ రోజున మరి మేలులు పొందుకోవడానికి కానీ, అభివృద్ధి అవ్వడానికి కానీ, డెవలప్ అవ్వాలి అంటే ఎదగాలి అని చెప్పేసి చాలా రకాలుగా అడ్డదారులు తొక్కేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు.
మోసాలు చేసి, అన్యాయాలు చేసి, అతిక్రమాలు చేసి, అడ్డదారుల్లోకి రకరకాలుగా సంపాదించాలి, ఎదగాలనే తాపత్రయంతో ఏదేదో చేస్తున్నారు. కానీ ఎదగలేకపోతున్నారు. ఒకవేళ ఎదిగినా సరే, ఎందుకంటే వారి యొక్క అసత్యమే వారిని పడేస్తుంది కదా. మరి నిజంగా అందు నిమిత్తముగా రకరకాలుగా చాలామంది ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవుల్లో మాత్రం, క్రైస్తవ్యంలో, క్రీస్తులో మాత్రం అడ్డదారులు దొక్కితే దేవుడు అస్సలు ఊరుకోడు. అసత్యంగా అడ్డదారులుగా ఎదగాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే అసలు దేవుడు ఒప్పుకోడు. మరి తిమోతి గారు చూడండి, వారి ఫ్యామిలీ అసలు ఫస్ట్లో అదే పని అయ్యా. ఫస్ట్లో మీరు వచ్చినప్పుడు ఇదే పనా? ఫస్ట్ నుంచి మీరు ఇదే పని. కానీ ఇంత ఆశీర్వాదం ఉందా? లేదు. ఫస్ట్ నుంచి అదే పని. కానీ ఇంత దీవెన, ఇంత కళాకాంతులు, ఇంత ఆశీర్వాదం లేదు. మరి నిజంగా చూసినట్లయితే ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించారో, మారు మనసు పొందుకున్నారు, రక్షించబడ్డారు. ఎందుకంటే నిజంగా దేవుడండి తన నమ్మిన బిడ్డల్ని అన్యాయం చేసే దేవుడు కాదండి. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. మన పిల్లల్ని మనం గొప్ప స్థాయిలో చూడాలని అనుకుంటాం కదా, కింద స్థాయిలో చూడాలని అనుకో. ఒకవేళ మనం కింద స్థాయిలో ఉన్న పిల్లల్ని మాత్రం గొప్ప స్థాయిలో చూడాలని అనుకుంటాం కదా. ప్రతి తల్లిదండ్రులు కూడా అదే కదా ఆశపడేది. అలాగే దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని గొప్ప స్థితిలో చూడాలని ఆయన ఆశ అండి, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం. అందుకే అడ్డదారులు తొక్కాల్సిన పని లేదు, ఏదేదో చేయాల్సిన పని లేదు, తలకిందులు జపాలు చేయాల్సిన పని లేదు. దేవునిలో మనం అభివృద్ధి అవ్వాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే ఇక్కడ యోహాను గారు చెప్పారు. బైబిల్ గ్రంథంలో యోహాను గారు మాట్లాడిన మాటలు ఏమన్నాడు? ప్రియుడా, దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని యొక్క కుమార్తె, ప్రియుడా అంటే దేవునికి ఫస్ట్ ప్రియముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం ఎవరెవరికి అనుకుంటాము, వాళ్ళకి ప్రియంగా ఉండాలి, వీళ్ళకి ప్రియంగా ఉండాలి అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మనం వర్ధిల్లాలి, మనం అభివృద్ధి అవ్వాలంటే లోకానికో ఎవరెవరికో ప్రియంగా ఉండవసరం లేదు. ఎవరికి ప్రియంగా ఉండాలండి? దేవునికి ప్రియముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవునికి ప్రియముగా బ్రతికిన వారు ఉన్నారా? దానియేలు. మీ ఇంటి పక్కన దానియేలు కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న దానియేలు గారు ఉన్నారు కదా. దానియేలు గారు దేవునికి ఎలా ఉన్నాడండి? బహుప్రియుడిగా జీవించాడంట. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, చాలా బహుప్రియుడు. ఎందుకయ్యాడు దానియేలు అంటే, దేవుడు గీసిన గీతలోనే ఉన్నాడు దానియేలు. దేవుడు గీసిన ఏది చేయమంటే అది చేస్తూ, అంతకంటే ముఖ్యంగా దైవభక్తిని ఎక్కువగా ఆస్వాదించుకుంటూ, ప్రార్థనని దేవుడు ముఖ్యంగా భావిస్తూ, ముమ్మారు రోజుకి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ప్రార్థన చేశాడంటండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ముమ్మారు భక్తి జీవితంలో ఎదుగుతున్నాడు కాబట్టి దానియేలు అంటే దేవునికి ఎంతో ఇష్టమైపోయాడు, ప్రియుడు అయిపోయాడంట. అలా ఎప్పుడైతే దేవుడు దానియేలు దేవునికి ప్రియుడయ్యాడో, దానియేలుని దేవుడు ఎంత దీవించాడండి? ఒక పని కుర్రోడుగా జాయిన్ అయ్యాడు దానియేలు. పని పిల్లోడండి, రాజుగారి చేతిలో పని పిల్లోడుగా ఉన్న దానియేలు భక్తి జీవితంలో బలంగా ఉన్నాడు. ఆ పని పిల్లోడుగా ఉన్న దానియేలుని దేవుడు ఏం చేశాడండి? ప్రధానమంత్రిని చేశాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నువ్వు అభివృద్ధి అవ్వాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే ఇక్కడ చూసిన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దేవునికి ఫస్ట్ ప్రేమగా ఉండు, ఎక్కువగా దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వు, దేవునికి మాటకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వు, దేవుని యొక్క చిత్తానికి, ఆలోచనకి నడువు, చక్కగా దేవుడికి ప్రేమగా బ్రతుకు. రెండోది అన్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. రెండోది ఏమన్నాడంటే, మన ఆత్మ వర్ధిల్లాలి అనేది కాదు, ఆత్మక్రియలు వర్ధిల్లాలి. ఆత్మ ఫలాలు, ఆత్మక్రియలు ఏంటి? గళితీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది కదా. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచిదనము, విశ్వాసము, సాత్వికి. ఒక్కొక్క దానికి గంట ప్రసంగం చెప్పవచ్చు అనమాట. ఆ 9 గంటలు పడుతుంది ఇప్పుడు సమయం పట్టుకుంటే మనం. అందుకే చూసినట్లయితే ఆత్మక్రియలు, అందుకే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే మనం ఆత్మక్రియలు మనం వర్ధిల్లాలి, డెవలప్ అవ్వాలి. గతంలో చూసినట్లయితే దేవుణ్ణి ఎరగనప్పుడు, అమ్మో వీళ్ళేంటి ఇళ్ళ గొడవలు, అమ్మో వీళ్ళకేంటి కోపము, అమ్మో వీళ్ళేంటి వ్యసనాలు, అమ్మో ఏంటి పాపము, అయ్యో ఏంటి గొడవలు, అయ్యో ఏంటి వీళ్ళేంటి ఎలా ఉన్నారు అని గతంలో మన గురించి అనుకున్నారు. కానీ మనం ఆత్మలో దేవుల్లో డెవలప్ అయ్యే కొందిన, అమ్మో వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారండి, వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారండి, చాలా కరెక్ట్గా ఉంటారండి
అనని మన ఆత్మ వర్ధిల్లాలి, ఆత్మక్రియలు వర్ధిల్లాలి. అప్పుడు అంటున్నాడు, ఆ వర్ధిల్లుచున్న ప్రకారము అప్పుడు నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా, దేవునికి ప్రియముగా ఉండాలి, ఆత్మక్రియల్లో మనము డెవలప్ అవ్వాలి. అప్పుడు నీవు అన్ని విషయంలో కూడా ఎలా ఉంటావు? ఒక్క విషయం కాదు, ఎన్ని విషయాలు, ఏ పరిస్థితిలోనైనా నువ్వు వర్ధిల్లుతూ అభివృద్ధి పొందుతుంటావు. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, దేవుల్లో బలపడకుండా, భక్తి జీవితంలో బలపడకుండా మనం ఎదగాలి అంటే ఎదగలేము. ఎంత చదువుకుంటే ఎంత జాబ్ అంటారు కదా, ఏ చదువును బట్టే కదా వచ్చే జాబులు. అలాగే భక్తి జీవితంలో ఎంత భక్తి చేస్తే అంత ఆశీర్వాదం, ఎంత భక్తి చేస్తే అంత మేలు, ఎంత భక్తి చేస్తే అంత దేవుని కృపలు మనము పొందుకుంటామండి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 2 కొరింథీయులు రాసిన పత్రికలో చూసినట్లయితే అక్కడ ఒక మాట చక్కగా వ్రాయబడి ఉంటుంది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రారంభం నుంచి మాసిదోనియా సంఘం గురించి వ్రాయబడింది. 2 కొరింథీయులు 8వ అధ్యాయము ప్రారంభం నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియా సంఘం అంటే ఒకరు కాదు, సంఘం అంటే అందరూ. మనమందరం కూడా ఒక సంఘ బిడ్డలం కదా, మనందరం కూడా ఒక సంఘ బిడ్డలు. మనకి దేవుడి క్రీస్తు సైన్య సహవాసానికి, అలాగే మాసిదోనియాకి ఇచ్చిన సంఘానికి దేవుని కృప అంట చాలా ఎక్కువగా ఇచ్చారంట. అలాగే క్రీస్తు సైన్య సహవాసానికి కూడా దేవుని కృప ఉందా? దేవుని కృప ద్వారా ఎన్ని మేలులు పొందుకుంటున్నాం, ఎన్ని కార్యాలు, ఆశీర్వాదం పొందుకుంటాం, దీవెనలు పొందుకుంటాం, ఆరోగ్యాలు పొందుకుంటాం. బిడ్డలు లేకపోతే పిల్లలు పడతారు, రోగాలు వస్తే స్వస్థత పడతాము, ఉద్యోగాలు, వ్యాపారాలు వ్యాపారాలు, పనిపాటలు. మన నిజంగా చూసిన వివాహాలు అవ్వట్లేదంటే ప్రార్థన చేసి వివాహాలు చేస్తున్నారు. ఇలా ఎన్నండి దేవుడు జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తున్నారు, తెలివి లేని వారికి తెలివిలు ఇస్తున్నారు. మోపిల్లాడు కలిగిన మోపిల్లాడే పుడతాడు, ఆడపిల్ల పుడుతుంది. ఏది అడిగితే అది దేవుడు చేస్తున్నాడా అంటే అన్ని కృపలు కలిగిన సంఘము మన క్రీస్తు సైన్య సహవాసం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇటువంటి సంఘంలో మనం ఉండటము, ఇటువంటి సహవాసం సంఘం మనకు దొరకడం చాలా చాలా అదృష్టం. అటువంటి సహవాసంలో మనం నిజంగా చూసినట్లయితే ఇక్కడ మాసిదోనియా సంఘం కూడా దేవుని కృప వారికి చాలా ఎక్కువగా ఉందంట. అందువలన వారు ఏం చేశారు? 2వ వచనం చదవండి. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరి. ఇక్కడ చూసినట్లయితే మనం అభివృద్ధి అవ్వాలి, ఆస్వాదించబడాలంటే ఒకవేళ సంఘంలో దేవుళ్ళు నడుస్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా శ్రమ వచ్చినా సరే ఆ శ్రమలో మనం ఏం చేయాలంట? సంతోషించాలంట. ఏం చేయాలండి? సంతోషించాలి. ఆ శ్రమల వలన సంతోషించారు. ఇంకేమంటున్నారు? మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. మరి నిజంగా చూసినాడు, ఒకప్పుడు తిమోతి గారి ఫ్యామిలీ కూడా చాలా పేద స్థితిలో వచ్చారండి. పేద స్థితిలో చిన్న జాబులు, చిన్న పనే, పాపం వచ్చే శాలరీ కూడా చాలా తక్కువే. ఇల్లు చూసినప్పుడు, మనుషులు చూసినప్పుడు పాపం చాలా పేదరికంగా ఉన్నారు. కానీ అంత నిరుపేదలైనను వారి దాతృత్వం కూడా దేవుడు మరి ఏది చేయమంటే అది చేయడం, మరి చక్కగా మరి ఇలా ఆరాధనలు పెట్టుకోవడం, ఖర్చు వెచ్చించి ఆరాధనలు పెట్టుకోవడం, ఇంత దాతృత్వం కలిగి జీవించడం ద్వారా వాళ్ళు కూడా ఎలా ఉన్నారండి? వారు నిరుపేదలైనను వారి దాతృత్వం ఎలా ఉందండి? చాలా దాతృత్వంగా చాలా బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనోపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. అట్లాగే చూసినట్లయితే మరి దేవుని యొక్క దాతృత్వ విషయంలో చాలా కరెక్ట్గా ఉంటారు. క్రీస్తు సైన్య సహవాసంలో చాలామంది బిడ్డలు కూడా ఎంతో దాతృత్వం. మరి ఇటువంటి ఆరాధనలు కానీ చాలా సంఘాల్లో ఉండవండి. ఇలా ఆరాధనలు పెట్టడం, కానీ నిజంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథాలు ఆరాధనలు పెట్టమని ఎంతమంది ఉన్నారు? అబ్రహాము దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు బైబిల్ గ్రంథం చివరి వరకు ఆరాధనలు పెట్టిన వాళ్ళే. కానీ మనం చాలామంది కూడా సంఘాలు ఇటువంటి ఆరాధనలు పెట్టక మాకు అది లేదు ఇది లేదని బాధపడుతుంటారు. కానీ మనం అభివృద్ధి అవ్వాలి, వర్ధిల్లాలంటే ఈ ఆరాధనలు కూడా ఒక ముఖ్యమైన విషయమేనండి. ఇలా ఆరాధనలు పెట్టడం ద్వారా దేవుడు ఎంతగానో దీవిస్తాడు. అట్లాగే దాతృత్వ గొలుదుగా ఎక్కువగా చేయడం ద్వారా, ఇంకోటి ఏమన్నాడు? పరిచర్య ఎక్కువగా చేయడం ద్వారా. ఇక్కడ రాయబడి ఉంది కదా, మాసిదోనియా సంఘం కూడా అంట పరిచర్య బాగా చేసేవాళ్ళంట, మనోపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేసేవాళ్ళంట. అలాగే తిమోతి గారి ఫ్యామిలీ కూడా
ఎంతగానో పరిచర్య చేస్తారు బిడ్డలు. మన మహేష్ గారు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రాయి ఎలా పరిచర్య ఉందంటే చాలా చక్కగా పరిచర్య చేస్తారు. అమ్మాయి మేరీ కూడా జాబ్కి వెళ్ళకముందు మరి వారం ఎంతగానో పరిచర్య, దేవుని పరిచర్య. తిమోతి గారేంటి, పరిమళ గారేంటి, ఎంతో పరిచర్య అండి. నిజంగా లాక్డౌన్ టైంలో మరి మాకు తోడుగా నిజంగా మహేష్ ఆ రోజు మేము మర్చిపోమండి అసలు ఆ విషయం మాత్రం. పిల్లోడు మా దగ్గరే ఉండి చక్కగా ఎంతో పరిచర్య అండి. మైక్ సైడ్ చూసుకోవడం ఎంతో పరిచర్య. చూడండి, అంత పరిచర్య చేయటం ద్వారా నిజంగా మాసిదోనియా సంఘం గురించి, అసలు ఏ పాటి సంఘం ఏ పాటి మనుషులండి, ఆ సంఘం గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ సంఘం పేరు లిఖితమైంది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మనం అభివృద్ధి అవ్వాలి, మనం ఆస్వాదించబడాలి, మనం దీవించబడాలంటే ఇదిగో ఇటువంటి క్రియల్లో, మరి దేవుని క్రియల్లో మనం ఎక్కువగా మరి చక్కగా కలుస్తూ ఆ రీతిగా చేసినప్పుడే మన కుటుంబాలు కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి, మేలు పొందుతాయి. అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇలా అభివృద్ధి పొందిన వారు, వర్ధిల్లిన వారు, మరి ఆశీర్వదించబడిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. ఆదికాండం 39:2 ఆదికాండం 39:2 యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. ఇక్కడ చూసినట్లయితే యోసేపు అంట ఎలా నిజంగా చూసినట్లయితే దేవుడు తోడైయుండెను గనక అతడు ఎలా ఉన్నాడండి, అభివృద్ధి పొందాడు, వర్ధిల్లాడు, ఆశ్చర్యించబడ్డాడు. అలాగే చూసినట్లయితే మనం ఎదగాలి, అభివృద్ధి అవ్వాలి, దీవించబడాలంటే ఎవరు తోడు ఉండాలి? దేవుడు తోడు. ఈ రోజున చాలామంది మన ఎవరెవరు తోడు కోసం మందిరానికి వెళ్ళడానికి, కోటాలకు వెళ్ళడానికి, నూరా నువ్వు వస్తే నేను వెళ్తా, లేదు నువ్వు మారితే నేను మారుతా, నువ్వు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తా, నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తా, వంతు పెట్టుకుంటారు. కుటుంబాల్లో ప్రార్థన చేసేటప్పుడు కూడా భార్యాభర్తలు కూడా వంతు పెట్టుకుంటారు. నువ్వు మాకృత్తే నేను మాకృత్తా, నువ్వు తింటా నేను తింటా అన్నట్టుగా వంతు పెట్టుకుంటారు భక్తి చేయడానికి. ఇక్కడ చూసినట్లయితే ఏసేపు అభివృద్ధి పొందడానికి, ఏసేపు ఎటువంటి వాడండి, క్యారేజీలు మోసేవాడండి. అన్నలకి క్యారేజీలు పనివాడు. పాలేరు అంటే తెలుసండి, చాలా చీఫ్. పాలేరంటే పనివాడు, చాలా చీఫ్. అటువంటి చీఫ్ వ్యక్తి కూడా, అటువంటి చిన్నవాడు కూడా, అటువంటి పనివాడు కూడా దేవుని తోడు. దేవుడు అతనికి ఎప్పుడు తోడుగా ఉన్నాడంట. ఎప్పుడు తోడుగా ఎందుకున్నాడు దేవుడు అంటే, ఒక వ్యక్తిని మనము ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తితో ఎక్కువగా సహవాసం చేస్తేనే కదా ఎప్పుడు ఆ వ్యక్తి మనతో ఉంటాడు, అవునా కదా? ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు పలకరించి, ఎప్పుడు కనబడినప్పుడు పలకరిస్తే ఆ వ్యక్తి మనకు తోడుగా ఉంటాడా? ఉండడు. ఎక్కువగా ఆ వ్యక్తితో మాట్లాడుతూ సంభాషిస్తూ ఆ వ్యక్తిని సహవాసంగా తీసుకుని ఆ వ్యక్తితో ఎక్కువగా కలుస్తూ ఉంటే ఆ వ్యక్తి అప్పుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. నా ఫ్రెండ్ అండి. దేవుడు అలాగే యోసేపుకు తోడుగా ఉన్నాడంటే, యోసేపు ఎవరితో సహవాసం చేశాడంటే ఎక్కువగా దేవునితో సహవాసం చేశాడు, దేవునితో మాట్లాడాడు, దేవుని యొక్క మరి దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఎక్కువగా దేవునితో సంభాషించడం, ప్రార్థించడం, స్తుతించడం, గణపరచడం, ఎక్కువగా దేవుని ఆరాధన చేశాడు. కాబట్టి దేవుడు కూడా అంటే యోసేపుకు అంటు పెట్టుకుని అలా తోడుగా ఉన్నాడంట. ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉన్నాడో, గుంటలో తోడుగా ఉన్నాడు, ఐగుప్తుని ఇంటిలో తోడుగున్నాడు, క్యారేజీలు మోసేటప్పుడు తోడుగున్నాడు, పనిచేసేటప్పుడు తోడుగున్నాడు, గొర్రెలు కాసేటప్పుడు తోడుగున్నాడు, ప్రతి పనిలో, కష్టంలో, శ్రమలో, సంతోషంలో, ఉత్సాహంలో, ఆనందంలో దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి యోసేపును పరాయి దేశాల మహారాజును చేశాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. సహోదరి సహోదరుడా, మనం అభివృద్ధి అవ్వాలి, మనం వర్ధిల్లాలి, దీవించబడాలంటే ఎవరెవరు తోడు కోసం ఎదురు చూడొద్దు, దేవుని తోడు కోసం నువ్వు ఎదురు చూడు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే చూసినట్లయితే 1 సమూయేలు 2:26 1 సమూయేలు 2:26 బాలుడగు సమూయేలు ఇంకాను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఎవరండి వర్ధిల్లింది? ఇక్కడ సమూయేలు, బాలుడైన సమూయేలు. ఎవరండి? బాలుడైన సమూయేలు. చాలామంది అంటారు, పిల్లలకి ప్రార్థన ఎందుకండి, వాడు చిన్నోడండి, అమ్మాయి చిన్నదండి, వాళ్ళకి భక్తి ఎందుకు, అప్పుడే వాళ్ళకి ఉపవాసాలు ఎందుకు, అప్పుడే వాళ్ళకి ప్రార్థన ఎందుకు, అప్పుడే వాళ్ళకి పరిచర్య ఎందుకు, అప్పుడే వాళ్ళకి అదెందుకు ఇదెందుకు అంటారు. ఈ బాలుడైన సమూయేలు చూడండి, ఈ తల్లి ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని ఎక్కడ వదిలిపెట్టేసిందండి? దేవుని సన్నిధిలో మందిరంలో వదిలేసిందండి. ఆ పిల్లోడిని, ఫస్ట్ పుట్టిన బిడ్డని దేవుని సన్నిధిలో వదిలేసింది ఆ తల్లి. వదిలేసి మొక్కుబడి చేసుకుని నాకు బిడ్డని కనుక ఇస్తే నేను దేవుని మందిరంలో వదిలేస్తానని. అలాగే 6వ నెల పిల్లోడు అప్పుడే పిల్లోడిని వదిలేసింది, దేవుని సన్నిధులు దైవజనుల దగ్గర వదిలేసింది, పరిచర్యకు వదిలేసింది, భక్తికి వదిలేసింది, అక్కడ నిజంగా దేవుని సేవకు వదిలేసింది ఆ తల్లి. అలా వదిలేయటం ద్వారా ఆ సమూయేలు మందిరంలోనే ఎక్కువ గడిపాడండి.
ఈ రోజున మందిరంలో ఉంటే చాలు, పిల్లలు తోడుకెళ్ళిపోతారు, రా వచ్చేరా అని. అక్కడ చూడండి తల్లి ఏం చేసిందో చూడండి, మందిరంలో ఉంచేసింది. ఆ తల్లి మందిరంలో ఉంచేస్తే ఆ పిల్లోడు మందిరంలో పెరుగుతూ, మందిరంలో దేవుని ఆహారం తింటూ, దైవజనులకు పరిచర్య చేస్తూ, దేవుని బిడ్డలు పరిచర్య చేస్తూ, మందిరంలో పరిచర్య చేస్తూ, దేవుని యొక్క ఆ మందిర ఆవరణలో దైవ సేవకులంతా భక్తి పరవలో మునిగిపోతారు కదా. వాళ్ళకి భక్తి పరవలో మునిగిపోతారు. భక్తి తప్ప ఇంకోటి ఏమైనా ఉంటుందా వాళ్ళకి? ఎందుకంటే అంత బిజీగా ఉంటారు వాళ్ళు. ఆ భక్తి పరం అదే నేర్చుకున్నాడు సమూయేలు. ఎప్పుడైతే భక్తిలో పెరిగాడో, దేవుల్లో పెరిగాడో, పెద్దవాడైన వాడు ఎంత గొప్పవాడయ్యాడండి. అతడు బాలుడైన సమూయేలు ఎదిగి వర్ధిల్లుచుండి మరి నిజంగా రాజులు కూడా అభిషేకించే నాయకుడయ్యాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, బైబిల్ గ్రంథంలో సౌలు రాజుని అభిషేకించింది ఎవరండి? సమూయేలే కదా. రాజులు కూడా అభిషేకించే మరి గొప్ప నాయకుడు ఏడండి. అంత గొప్ప విషయం అండి. చరిత్రలో అని పేరెక్కలేదా? అంత గొప్ప విషయం. అలాగే సహోదరి సహోదరుడా, మనం అభివృద్ధి అవ్వాలి, ఆస్వాదించబడాలంటే మనము దేవుని సన్నిధిలో గడపాలి. ఎక్కువగా మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో గడపాలి. అక్కడ పరిచర్య చేస్తూ దేవుని యొక్క మరి ధ్యానంలో మనం ములుగుతూ తేలుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆధ్వర్యంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు, ఆస్వాదిస్తాడు. అలాగే చూసినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5:23 మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5:23 మనష్షే అర్ధగోత్రపు వారును ఆ దేశం మందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయలువేరుమోను వరకును, షేనీరు వరకును, హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. చాలండి. ఇక్కడ చూసినాడు మనష్షే అంటే ఇతను ఎవరండి? మనష్షే మన ఇంటి పక్కన ఉన్న మనషేనా? మీ ఇంటి పక్కన ఉన్న మనషేనా? కాదు. మనషే ఎవరు? ఏసేపు రెండో కుమారుడు. ఏసేపుకి 2 కుమారులు కదా. ఫస్ట్ కుమారుడు ఎఫ్రాయిము, రెండో కుమారుడు మనషే. ఈ మనషే ఒక దేశంలో కాపురం ఉన్నారంట. అర్ధగోత్రం అంటే మరి మనవడు కదా, అందుకే అర్ధగోత్రం అని ఇచ్చాడు. మనవడు కదా. ఎవరు మనవడు? యాకోబు మనవడు కదా. తన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 3 తరాలు అయిపోయింది. అందుకే మనవడు తరంకి వచ్చేసరికి అర్ధగోత్రం అని చెప్పాడు అక్కడ దేవుడు. అంటే వీళ్ళు ఒక దేశంలో, ఒక గ్రామంలో కాపురం ఉన్నప్పుడు, ఆ దేశంలో ఉన్నప్పుడు అంతా ఆ మనిషి గోత్రికులు అందరూ కూడా, వారందరూ కూడా ఎలా ఉన్నారండి? వర్ధిల్లి అభివృద్ధి పొందారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే చూసినట్లయితే మనం ఉన్న ఇంటిలో మనం అభివృద్ధి అవ్వాలి, మనం ఉన్న సంఘంలో మనం అభివృద్ధి అవ్వాలి, మనం ఉన్న క్రీస్తు దగ్గర మనము అభివృద్ధి అవ్వాలి. వీళ్ళు దేవుని బిడ్డలండి, ప్రతి దానికి చెయ్యి పెట్టి అడుగుతారండి. వీళ్ళు దేవుని బిడ్డలండి, వీళ్ళకి అప్పులండి, వీళ్ళు దేవుని బిడ్డలండి, వీళ్ళకి కష్టాలండి, బాధలండి అని కాకోకుండా వీళ్ళు దేవుని బిడ్డలండి, వీళ్ళు ఒకరి దగ్గర చేయి చాపి అడగరండి. వీళ్ళ దేవుడు ఎంతో దీవించాడండి. వాళ్ళని నమ్మిన దేవుడే వాళ్ళని దీవించాడని గొప్ప సాక్షి మన దేవునికి వెళ్ళాలి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇలా మనం అభివృద్ధి పొందాలంటే ఎక్కువగా దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇలా చెప్పుకోవాలంటే చాలామంది భక్తులు మరి నిజంగా దావీదు దీవించబడ్డాడు, అబ్రహాము దీవించబడ్డాడు, ఇస్సాకు దీవించబడ్డాడు, యాకోబు దీవించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది అభివృద్ధి పొందిన భక్తులు, నాయకులు, రాజులు, గొప్ప గొప్ప వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలోనే. అట్లాగే మన నిజ జీవితంలో మనం ఎంతమందిని చూస్తున్నాం ఈ రోజున. మన నాన్నగారు, పెదనాన్నగారు మనమైతే చూడకపోయినా సరే, మనం చూడకపోయినా సరే ఆయన గురించి అయ్యగారు చెప్తూ ఉంటారు కదా వాక్యాల్లో. మరి చాలా పేద స్థితి, చాలా దరిద్రమైన స్థితి, చాలా రోగాలు. ఎప్పుడైతే ఉద్యోగానికి రిజైన్ చేసి దేవుళ్ళలోకి వచ్చారో, ప్రభుని విశ్వసించారో, రక్షించబడ్డారో, ఆ రోజుల్లో వాళ్ళు తినడానికి లేదు. కానీ ఎప్పుడు ప్రభుని విశ్వసించిన తర్వాత ఈ రోజు మనందరం బ్రతుకుతున్న 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే ఆ రోజు నాన్నగారు వేసిన పునాది, నాన్నగారు వేసిన మార్గము, తండ్రి గారు దేవుణ్ణి విశ్వసించి నమ్మడం ద్వారానే కదా ఈరోజు మన నోట్లోకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మన నిజంగా చూసిన ఈరోజు చాలామంది కూడా మనం ఎక్కడైనా కనపడినా, ఎవరైనా మనం గుర్తించినా వీళ్ళు క్రీస్తు సైన్య సహవాసం బిడ్డలండి, అమ్మో వీళ్ళు చాలా పవర్ఫుల్ అన్నారు. ఎందుకంటే నాన్నగారు వేసిన పునాది కదా. అలాగే చూసిన సహోదరి సహోదరుడా, మనం అభివృద్ధి అవ్వాలంటే లోకంలో నువ్వు ఎక్కడ అభివృద్ధి అవ్వండి, లోకంలో నువ్వు ఎంత తలకిందులు చేసిన అభివృద్ధి అవ్వవు. ఒకవేళ లోకంలో అదిగో వాళ్ళు అవుతున్నారు, వీళ్ళు అవుతున్నారు నువ్వు చూస్తున్నావా? పైకి చూస్తున్నావు, లోపల ఏముందో నీకు తెలుసా? నాకు తెలుసా? ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని శ్రమలు ఉన్నాయి, మనకేమైనా తెలుసా? పైనకి పటారం లోన మనం అనకూడదు, మనకెందుకులేండి. అందుకే చూసినట్లయితే వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు, నిజమైన దేవుడు మన యేసు ప్రభువారు. ఆయన సజీవుడైన దేవుడు,
యేసుప్రభువారు శ్రీమంతుడైన దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? శ్రీమంతుడు. చేతుల్లో నుంచి రాళ్ళు రప్పలు రాలవసరం లేదు, కానీ ఏదేదో రాలవసరంలా. మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు. ఆయన దగ్గర మనం ఉన్నాము. ఆయన దగ్గర నువ్వు కూర్చుని ప్రార్థించే దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు. నిన్ను అభివృద్ధి చేస్తాడు, నిన్ను ఆశీర్దిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీకు కార్యం చేస్తాడు. కానీ నువ్వు ఆయన మాట వినాలి. ఆయన చెప్పిందల్లా చేసుకుంటూ వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో భక్తులు ఏ రీతిగా చేశారు, ఆ రీతిగా మనం నడిచినప్పుడు మరి దేవుడు మనల్ని కూడా అభివృద్ధి చేస్తాడు. సంతోషాలు, ఆనందాలు, ఉత్సాహగానాలు దేవుడు మనకి సమృద్ధికి ఇస్తాడు. అందుకే ఇంతకు వాక్యం చదువుకున్నాం కదా, 3 యోహాను 1:2 ఏమని రాయబడిందని, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు. సౌఖ్యం కూడా ఇస్తాడండి. సౌఖ్యం అంటే మంచి ఆరోగ్యం, చూడటానికి చాలా చక్కనైన జీవితాలు దేవుడు మనకిస్తాడు. అలా ఇవ్వాలి అంటే ఆత్మీయ జీవితంలో మనం బహుబలంగా నిలబడాలి. అప్పుడు దేవాది దేవుడు అన్ని విషయాల్లో మనల్ని అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తారు. మరి తిమోతి గారు వారి ఫ్యామిలీని కూడా దేవుడు చాలా ఆశీర్వదించాడండి. నిజంగా ఫ్యామిలీని చూసినప్పుడు మాకు కూడా చాలా సంతోషం వేస్తుంది, చాలా ముచ్చట అనిపించింది. చాలా భక్తి జీవితంలో అలనాడు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మరి ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా నడుస్తున్నారు బిడ్డలు, చాలా చక్కగా నడుస్తున్నారు. అందుకే దేవుడు బిడ్డలను అంచెలంచెలుగా దీవించి ఆస్వాదించి ఈ రోజున ఒక స్థాయిలో బిడ్డలు నిలబెట్టారు. ఇలా నిలబడుతున్నప్పుడు మీరు ఎవరి మాటలు వినొద్దు, ఎటువైపు చూడొద్దు. మిమ్మల్ని నడిపించే దైవజనుల మాట వినండి. పైనున్న దేవాది దేవుని మాట విని అంటుపెట్టుకుని మీరు సాగుతున్నప్పుడు మీకు ఏ కొరత, కొదువు, లోటు లేకుండా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తాడని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం మోకరుద్దాం. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగలేవని పాదాలకి స్తుతి స్తోత్రం. ఇదిగో తండ్రి, నీ కుమార్ చెప్పిన చక్కని వర్తమానం దీవించండి, ఆస్వాదించండి. నానా సర్వసమృద్ధి దీర్ఘాయుష్యత బలపరి సహాయం నేర్చండి. రాబోయే కాలం ఇంకొన ఘనపరిచి వాక్యానుసారాన్ని బిడ్డలను దీవించి ఆస్వాదించమని క్రీస్తు వారి పేరు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్యన సలూమ్ గారు చక్కని కీర్తన పడతారు. అందరూ కూడా చక్కని చేతుల్లో నుంచి చప్పట్లు కొడుతూ దేవుని నామం పరుచుకుందాం. దేవుని నామానికి స్తోత్రం అండి. కూడా వచ్చిన పరిశుద్ధ సంఘానికి, ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలండి. నా దేవుడైన యేసును పూర్ణమైన మనసుతో ప్రేమించినే సేవింతున్. నా దేవుడైన యేసును పరమాత్మ దేవుడు, ప్రభునామ రూపుడు, యెహోవా తనయుడు, యేసు క్రీస్తును నరు. పరమాత్మ దేవుడు, ప్రభునామ రూపుడు, యెహోవా తనయుడు, యేసు క్రీస్తును నరు. నరులను ప్రేమించి నరకమును తొలగించి నా దేవుడైన యేసును పూర్ణమైన మనసుతో ప్రేమించినే